ఎవ్రీవన్ ఈజ్ యూజింగ్ చాట్ జీపీటీ, జెమినై అండ్ మీరు క్లౌడ్ కూడా ట్రై చేసే ఉంటారు. అండ్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ ద సేమ్ థింగ్ అండ్ హౌ విల్ యూ బీ ఎనీ డిఫరెంట్? ఇప్పుడు నేను చెప్పేది బాగా గుర్తుంచుకోండి. 5 years డౌన్ ద లైన్ ఈ వీడియో కంప్లీట్గా ఫాలో అయిన వాళ్ళు ఒక రేంజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇది బిల్డప్ కాదు, రియాలిటీ. అసలు ప్రాబ్లం ఏంటి అంటే ఏఐ టూల్ డజంట్ కేర్ హూ ఈజ్ యూజింగ్ ఇట్. ఒక స్మార్ట్ పర్సన్కి, ఒక లేజీ పర్సన్కి సేమ్ రిజల్ట్స్ వస్తుంది, సేమ్ అవుట్పుట్ అండ్ సేమ్ క్వాలిటీ. సో ఒక సింపుల్ లాజిక్ ఏంటి అంటే ఏఐ టూల్ ఉన్నంత మాత్రాన మీరు తోపు అయిపోరు. టూల్ డజంట్ మేక్ యూ స్పెషల్. లెట్ మీ షో యూ వాట్ యాక్చువల్లీ మేక్స్ ద డిఫరెన్స్. ఇమాజిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, సేమ్ కాలేజ్, సేమ్ డిగ్రీ అండ్ సేమ్ ఏజ్ గ్రూప్. ఇద్దరికి జాబ్ వచ్చింది. వాళ్ళ పని ఏంటి అంటే ఎవ్రీ వీక్ వాళ్ళ వీక్లో ఏం జరిగింది ఆ రిపోర్ట్ పుల్ చేసి క్లయింట్కి పంపించాలి. ఫ్రెషర్ ఏం చేస్తాడు? సో బేసికలీ ఎవ్రీ వీక్ ఏం డాటా ఉందో అన్నీ కలెక్ట్ చేస్తాడు, దాన్ని డ్రాఫ్ట్ చేస్తాడు, దాని తర్వాత కాపీ చేసి ఇంకొక దానికి పేస్ట్ చేస్తాడు అండ్ క్వాలిటీ అనాలిసిస్ చేస్తాడు, దాని తర్వాత క్లయింట్కి పంపిస్తాడు. అప్పుడప్పుడు మీటింగ్స్ వల్ల, పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల 6 o'clock పంపించేది 8 o'clock పంపిస్తాడు. సో ఫ్రెషర్ బి ఏం చేశాడు? సో బేసికలీ ఆటోమేషన్ వాడాడు. సో సేమ్ ప్రాసెస్, కానీ ఆటోమేటిక్గా ఎవ్రీ ఫ్రైడే గూగుల్ షీట్స్ నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది, దాని తర్వాత దాన్ని వేరే షీట్స్కి కాపీ చేస్తుంది, దాన్ని ఫార్మాట్ చేస్తుంది, క్వాలిటీ అనాలిసిస్ చేస్తుంది, దాని తర్వాత ఈమెయిల్ పెడుతుంది. సో ఒక 1 year తర్వాత మేనేజర్ ఎవరిని రికగ్నైజ్ చేస్తాడు? ఫ్రెషర్ ఏనా, ఫ్రెషర్ బీనా? ఒక 1 year తర్వాత వీళ్ళిద్దరూ జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటారు. ఒక ఫ్రెషర్ ఏం చేస్తాడు? బేసికలీ నౌకరీలో రెజ్యూమే అప్లోడ్ చేస్తాడు, ఎవ్రీ కంపెనీస్కి మాన్యువల్గా అప్లై చేస్తాడు, రెజ్యూమేలో నాకు ఏఐతోని వర్క్ చేయడం వచ్చు అని చెప్పి రాసుకుంటాడు. కానీ అదే ఫ్రెషర్ బి ఏం చేస్తాడు? సో ఆటోమేషన్ యూజ్ చేస్తాడు, ఆటోమేటిక్గా రెజ్యూమే రిలేటెడ్ తయారు చేస్తాడు, డైరెక్ట్ ఒక పోర్ట్ఫోలియో లింక్ మాత్రమే పెడతాడు. ఒక కంపెనీ ఎవరిని హైర్ చేసుకుంటుంది అండ్ ఎవరికి బెటర్ ప్యాకేజ్ ఇస్తుంది? సేమ్ టూల్స్, సేమ్ యాక్సెస్, కానీ అవుట్కమ్ మాత్రం చేంజ్ అయిపోయింది. ఒకరు టూల్ని యూజ్ చేశారు, ఒకరు టూల్కి ఏం చేయాలో చెప్పారు. సో ఒక హానెస్ట్ క్వశ్చన్, మీరు ఇద్దరిలో ఎవరు? ఫ్రెషర్ ఏనా, ఫ్రెషర్ బీనా? మీరు ఖచ్చితంగా ఫ్రెషర్ బి అనే చూస్ చేసుకుని ఉంటారు, ఎందుకంటే మన మైండ్ ఎప్పుడు మన బెస్ట్నే చూస్ చేస్తుంది. బట్ ద రియల్ క్వశ్చన్ ఈజ్ వాట్ యాక్చువల్లీ హ్యావ్ యూ బిల్ట్? ఇంతవరకు ఏది బిల్డ్ చేయలేదా? పర్లేదు, ఎందుకంటే నేను కూడా ఒకప్పుడు అక్కడనే ఉన్నాను. నేను ఒక డిజైనర్ని, బట్ నేను ఒక ఫుల్ ఆటోమేషన్ పైప్ లైన్ని డిజైన్ చేశాను అండ్ ఇట్ రన్స్ వితౌట్ ఈవెన్ మీ టచింగ్ ఇట్. ఇది టెక్నికల్ ప్రాబ్లం అయితే కాదు, ఇట్స్ అ మైండ్ సెట్ షిఫ్ట్. లెట్ మీ టెల్ యూ వన్ ఆఫ్ మై ప్రాజెక్ట్స్. నేను ఒక డిజైనర్ని, నాకు కోడింగ్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు, కోడింగ్లో బేసిక్స్ మాత్రమే తెలుసు, బట్ నేను డెఫినెట్గా ఆటోమేషన్ బిల్డ్ చేసే పర్సన్ అయితే కాదు. కానీ రోజు అదే పని మాన్యువల్గా చేసి 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 నాకు చిరాకు వచ్చింది. సో నేను ఒక డిజైన్ చేయాలి అంటే నేను చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వాలి, జెమినైకి వెళ్ళి ఇమేజ్ ప్రాంప్ట్ ఇవ్వాలి, అది కరెక్ట్గా నాకు ఇమేజ్ జనరేట్ చేయాలి. లేకపోతే నేను స్టాక్ ఫుటేజ్లోకి వెళ్ళి ఒక పిక్చర్ ఎత్కాలి, కంటెంట్ షార్ట్ లిస్ట్ చేయాలి అండ్ డిజైన్ డైరెక్ట్గా ఇవ్వాలి. రోజుకి మినిమం చాలా టైం వేస్ట్ అయ్యేది. నేను ఒకటే అనుకున్నాను, వాట్ ఇఫ్ ఐ కెన్ ఆటోమేట్ దిస్? సో నేను ఒక వర్క్ ఫ్లో నేను డిజైన్ చేశాను. ఇది బేసికల్లీ నేను షీట్లో జస్ట్ నాకు ప్రాంప్ట్ కాదు, జస్ట్ బేసికల్లీ నాకు ఏదైతే ఇమేజ్ కావాలో ఆ రిలేటెడ్ టాపిక్ మెన్షన్ చేయాలి అంతే. సో N8N ఆటోమేటిక్గా అది షీట్స్ నుంచి పుల్ చేస్తుంది, దాని తర్వాత చాట్ జీపీటీ దాన్ని డ్రాఫ్ట్ చేసి కంటెంట్ షార్ట్ లిస్ట్ చేస్తుంది అండ్ అన్స్ప్లాష్ నుంచి ఒక ఇమేజ్ పిక్ చేస్తుంది అండ్ ఎట్ ద సేమ్ టైం నా అవుట్పుట్ మెయిల్కి వస్తుంది. నేను ఇది మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి అయితే చెప్పట్లేదు. యాజ్ ఏ డిజైనర్ నేను ఇది చేయగలిగితే డెఫినెట్లీ బ్యారియర్స్ అయితే ఇప్పుడు ఏం లేదు. ద ఓన్లీ బ్యారియర్ ఈజ్ ఆటోమేషన్ మీరు స్టార్ట్ చేయకపోవడం. దట్ ఈస్ ద ఓన్లీ బ్యారియర్. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీకంటే ముందున్న వాళ్ళు లైక్ 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అదే పాత రొట్టె ఫార్మాట్ ఫాలో అవుతున్నారు. జాబ్స్కి అప్లై చేయడం, జాబ్ దొరికితే ప్రమోషన్ కోసం వెయిట్ చేయడం, ప్రమోషన్ దొరికితే ఎప్పుడు ఫైర్ అయిపోతామా అని చెప్పేసి భయపడడం. ఇప్పుడు ఆ ట్రెండ్ అయితే చేంజ్ అవ్వబోతుంది. అండ్ ద గుడ్ థింగ్ ఏంటి అంటే మీరు ఎగ్జాక్ట్లీ రైట్ టైంకి స్టార్ట్ అవుతున్నారు. ఇప్పుడు ఈ వీడియో అయిపోయాక మీరు కొత్త టూల్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ లేకపోతే కొత్త యూట్యూబ్ వీడియో ట్యుటోరియల్ చూడడం కానీ మాత్రం చేయొద్దు. ఒక్కసారి మీరు ఈ వీక్లో ఏదైతే రిపిటేటివ్ టాస్క్ మీరు ఏదైతే చేస్తున్నారో దాన్ని వెతికి పట్టండి. అండ్ అదే మీ ఫస్ట్ ఆటోమేషన్ ప్రాజెక్ట్ అండ్ యువర్ ఫస్ట్ స్టెప్ టు ద ఆటోమేషన్ లైఫ్ స్టైల్.
నేను ఒక ఫ్రీ కోర్స్ తయారు చేస్తున్నాను ఈ ఆటోమేషన్ లైఫ్ స్టైల్ పైన యూజింగ్ NA10. దీనిలో మనము రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాము అండ్ ఇట్ ఈస్ ప్యూర్లీ ఫర్ బిగినర్స్. అండ్ అందరం కలిసి ఏం బిల్డ్ చేయొచ్చా అని చెప్పి చూపిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి, ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ మాత్రం చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ డోంట్ మిస్ ఇట్. వరుణ్తో సైనింగ్ ఆఫ్.